అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీమకుర్తి పురపాలిక సంఘం కార్యాలయం నందు నియోజకవర్గ స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సీ శ్రీమతి మాధురి, మద్దిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి మన్నం రాజేశ్వరి, సిడిపిఓ శ్రీమతి ఎవాంజలియన్ కౌన్సిలర్ శ్రీమతి గోరంట్ల అంజలిదేవి, శ్రీమతి గొల్లపూడి రామాదేవి, మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ మరియు 4 మండలాల ఎంపీఎంలు, చీమకుర్తి మొప్మా సిఇఓ, మొప్మా సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అక్షరాల కార్యక్రమం ఇంకా జరుగుతుంది. మీ వాతావరణంలో కూడా డిజిటల్ లిటరసీ గురించి ఇలా సంతకాలు నేర్పించడం గురించి ఇప్పటికీ జరుగుతుంది కదా. ఒక పరిస్థితి చాలా ఉంది. మీకు అయిపోయింది. సో ఇంకా ఆ స్టేజ్లో మనం ఉండకూడదు. సో ఎందుకంటే చదువు అవసరం అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనుకోండి. ఇక్కడ వాతావరణం ఒక కార్యక్రమం మొదలుపెట్టాలి, కెనడా షాప్ పెట్టాలనుకుంటున్నాను, లేదా ఒక టైలరింగ్ షాప్ నేను పెట్టాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది కదా. ట్రైనింగ్ తీసుకోవాలి, కేటగిరీ తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి, ఎవరు పంపాలి, ఎలా ఇస్తారు, లోన్ అవకాశం ఏమైనా ఉన్నాయా, వాక్రాల లోన్ ఉన్నాయా, ఎవరైనా సహాయం చేస్తారా, స్వచ్ఛత సంస్థలు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడం ఎట్లా సాధ్యం. ఎంతో కొంత మనకి చదువు ఉంటే మనకి తెలిసిన సమాచారాలు మనం చదువుకుని మనకి ఆ వైపు మనం అడుగు వేసేందుకు కృషి చేయడానికి అవకాశం. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో అందరూ చదువుకున్నట్టే. అంటే మీరు చదువు, జ్ఞానం, వివేచన కలిగి ఉంటే మీ పిల్లల్ని బాగా పెంచగలుగుతారు, మీ కుటుంబాన్ని నడిపించుకోగలుగుతారు, ఒక మంచి మార్గంలో వాటిని గైడ్ చేయగలుగుతారు. మీ పిల్లలకి ఏ విధమైన చదువు అవసరం అనేది మీరు కూడా మీ ఏమంటారు మీ ఆలోచనలు వాటితో పంచుకోగలుగుతారు. లేదంటే వాడు చెప్పింది నేను ఎదుర్కొంటాను కదా, మనకు తెలియదు ఏమిటి, మనకు ఒకటి ఆయన చాలా మంచుకోసి 3 ఉద్యోగ అవకాశం ఉన్నాయి. అది మన అందరికీ సమర్పించాలి. అలాగే మన మహిళలకి ప్రత్యేకించి ఏది చేయాలి నాకు సమర్పించాను. అందుకు ఆయన నేను ఎదుర్కొంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం.